ఆ రకంగా ఆ వస్తువు పోతే ఎంత గాబరాగా వెతుక్కుంటాడో ఆ కళ్ళు కూడా ఈ జీవాత్మ మీద కరుణతోనే అటు ఇటు వెతుకులాడుతున్నాయట. తర్వాత స్వామివారి యొక్క నాసిక ఎలా ఉందట అంటే సంపెంగం లాంటి నాసిక. సంపెంగం కల్పవృక్షం యొక్క ఒక లేతనైనటువంటి అదొక లతన ఎంత సుకుమారంగా పొడువుగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే దీన్ని ఎంత మనకు పూర్వాచారులు ఎంత అందంగా వివరించారంటే, మనకు విఘనసముని స్వామివారి యొక్క 2 నేత్రాలట సాగరాలు. ఎలా అంటే కరుణను పొంగించేటువంటి సాగరాలు, సముద్రాలు. అటువంటి సాగరాల మధ్యలో ఒక నాసిక అనేటువంటి లేత బ్రిడ్జ్ ఉందట. 2 సాగరాల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఎలా ఉందో నాసిక అలా ఉందట. అంటే స్వామివారి యొక్క ఆ నేత్రాలను కరుణా సాగరాలతోని పోల్చింది. దాని తర్వాత స్వామివారి యొక్క గండస్థలం కల్పవృక్షం యొక్క కొమ్మ చివరన కలిగినటువంటి లేత చిగుళ్ళలాగా గండస్థలం ఉందట. తర్వాత స్వామివారి దంతాలు ఎలా ఉన్నాయట అంటే, మనం అంటామండి ఆనుముత్యాల లాంటి దంతాలు, అంటే ముత్యాలలాగా తెల్లగా మెరుస్తున్నాయట. ఆ తెల్లటి ఆ తెలుపుదనం కూడా 100 పౌర్ణమి చంద్రుని కాంతి ఎలా ఉందో అంతటి తెలుపుగా ఉన్నటువంటి స్వామివారి యొక్క తెల్లని పలువర్షం. ఆ విపరీతమైనటువంటి కాంతి స్నిగ్ధ వర్ణంతో ఉండేసరికి ఆ స్వామివారి యొక్క కిరీట కాంతితోని స్వామివారి యొక్క దంత కాంతి పోటీ పడుతుందట. తర్వాత స్వామివారి యొక్క అధరములు అంటే పెదవులు ఎలా ఉన్నాయట అంటే, పెదవులు దొండ పండులాగా పగడంలాగా ఎర్రగా ఉన్నాయట. మనం స్వామివారి జీవాత్మ ముందర కూర్చొని స్వామి ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని ముందుకు పోయేసరికి, నువ్వు ఇప్పుడే మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నీ నాలిక బయటికి వచ్చి నీ యొక్క పెదవుల అందాన్ని చెడగొడతాయి, మేము అది తట్టుకోలేము, కాసేపు నీ పెదవులను అలాగే చూస్తామయ్యా, నువ్వు అట్లనే ఉండు అని చెప్పేటువంటి అంత అందమైనటువంటి దొండ పండు పగడం లాంటి అధరములు. దాని తర్వాత స్వామి యొక్క మణికుండలములు అంటే స్వామి కర్ణాలకు ధరించినటువంటి ఆభరణాలు. స్వామికి ప్రీతి అతిశయించే జనించు శిరకంపం వల్ల అంటే స్వామి ఈ మణికుండలాలట అవి కూడా బాగా తేజోవంతంగా ఉండి, స్వామి ఎప్పుడో ఒకసారి అటు వాడెవడో స్తోత్రం చేస్తున్నాడు, వీడెవడో స్తోత్రం చేస్తున్నాడు, అటు ఇటు దిక్కులు చూస్తుంటే, అటు ఇటు శిరకంపనం చేస్తుంటే, కదులుతుంటే ఈ టార్చ్ లైట్లు అటు ఇటు కదులుతున్నాయా, లైట్ ఒకసారి ఇటు పడుతుంది ఒకసారి అటు పడుతుంది, అంటే మణికుండలాల కాంతి అటు ఇటు మారుతుందట వైకుంఠంలో. ఆ రకంగా స్వామి మొత్తం వదనం చూస్తే ఇంకొకటి ఏంటట అంటే, స్వామివారి యొక్క కర్ణాలు ఎలా చెప్తారంటే నేత్రాలు, ఆ కళ్ళ యొక్క అందమట. ఆ కళ్ళు ఎలా ఉన్నాయట అంటే ఆకర్ణాంతము అంటే ఔటర్ క్యాంథస్, ఈ యొక్క ఈ చెవుకు దగ్గరగా ఉన్నటువంటి నేత్రం యొక్క భాగం కన్ను దాకా పోయి ఈ కన్ను చెవు యుద్ధం చేసుకుంటాయా, ఆ కారణాంతం పోయిందట అండి ఈ నేత్రం. అంటే భక్తుల పైన కరుణ చూపించడంలో కూడా, వారి యొక్క మొర వినడంలో నేను ఫస్ట్ ఉంటానా, లేదా విన్న మొరను వీరిపైన కరుణ చూపించడంలో ఈ కరుణా సాగరమైనటువంటి నేత్రాలు ముందుంటాయని ఇవి 2 పోటీ పడుతున్నాయటండి. అటువంటి ఆకర్ణాంతమైనటువంటి నేత్రద్వయము, ఆ కర్ణాలు చెవులు, ఆ చెవులకు మణికుండలాలు అని చెప్పి స్వామివారి యొక్క మొత్తం వదనము వర్ణన జరిగింది. ఇక లాస్ట్గా మొత్తం మీద స్వామివారి యొక్క ముఖమంటపాన్ని చూస్తే, అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి కురులు, తర్వాత కనుబొమ్మలు, నాసిక, అధరాలు, వీటన్నిటితో చూస్తే కలంకరహితమైనటువంటి చంద్రుణ్ణి పోలి చంద్రమండలానికైనా ఒక్కొక్కసారి మచ్చలు కనబడతాయండి. కానీ స్వామివారి యొక్క చంద్రమండలంతో పోల్చిండు. ఎందుకంటే స్వామి కోపంగా లేడు, సూర్యమండలంతో పోల్చలేదు. స్వామి చంద్రమండలంతో అంటే అంత ఆహ్లాదంగా ఉండి కరుణ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయిన తర్వాత స్వామివారి యొక్క ముఖ వర్ణన జరిగింది. ముఖ వర్ణన జరిగిన తర్వాత
వెంటనే ముఖం కింద స్వామివారి యొక్క కంఠం ఉంటుంది. ఆ కంఠమట శంఖం లాగా ఉందట స్వామివారి యొక్క కంఠం. ఆ కంఠం పైన అమ్మవార్లు ముగ్గురు అప్పుడప్పుడు నిద్రలో వారు చెయ్యి వేసి పడుకుంటే వారి వేళ్లకు ఉన్నటువంటి ఉంగరాలు, వారి యొక్క వేళ్ళ ముద్రలు స్వామి యొక్క శంఖం లాంటి కంఠంపై పడి అట్లనే కనబడుతున్నాయట. అంటే స్వామి ఆ మరకలు అంటే వారి యొక్క దేవేరులు చేసేటువంటి యొక్క సేవకు గుర్తుగా వాటిని పోనీయకుండా ఆ మరకలను అట్నే దాచిపెట్టుకున్నాడట. అంత అందమైనటువంటి కంఠము. దాని తర్వాత భుజములు, ఆ భుజములు కల్పవృక్షాల లేకుంటే పచ్చని రాయినిలా కింది నుంచి సన్నగా పైకి వైపు వెడల్పుగా చెక్కిన అనేటువంటి చేతులు. ఆ చేతులు ఇలా ఏం చేస్తాయండి? స్వామివారి యొక్క చేతులు ఉభయ విభూతులను, నిత్య విభూతి లీలా విభూతులను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. ఆ శంఖ చక్రాలను ధరించి ఎప్పుడు రక్షణ ధర్మాన్ని చేస్తూ ఉండేటువంటి స్వామివారి యొక్క భుజాలు. దాని తర్వాత స్వామివారి యొక్క వక్షస్థలం, చెస్ట్ దగ్గరికి వస్తే ఆ వక్షస్థలం అనేటువంటిది ఏంటిదండి? సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి యొక్క అంతఃపురమా, అంతే కదా. లక్ష్మి ఎక్కడ ఉంటుందండి? మాధవుడు మనకు ముందు వస్తుంది. ఈ స్వామివారి యొక్క వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉండేటువంటి అంతఃపురం. అగల్గిల్లేన్ ఇరయుం ఎన్ర్ అలర్మేల్ మంగై ఉరై మార్పా అంటే అలర్మేల్ మంగై అంటే శ్రీదేవి, ఇరయుం అంటే క్షణకాలమైన, అగల్గిల్లేన్ ఎండ్రు విడవలేను అని అంటూ ఉరైమహార్ప నిత్య నివాసం చేయటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఓ శ్రీమన్నారాయణుడా అని చెప్పి మనకు ఉలగం ఉండ పెరువాయ అని చెప్పి తిరువేంగడ గురించి తిరువేంగడతాన్ అనేటువంటి పాసురంలో నమ్మాల్వార్లు మనకు అనుగ్రహించింది. దానిపైన నట స్వామివారి యొక్క వక్షస్థలం పైన నట శ్రీవత్సము అంటే పుట్టుమచ్చ ఉందటండి. ఆ పుట్టుమచ్చ స్వామివారికి ఈ నిత్యుడికి విరజా నది దాటిన తర్వాత అమానవుడు స్పర్శించిన తర్వాత స్వామి యొక్క స్వరూపము ఈ యొక్క నిత్యాత్మ స్వరూపము ఒకటే రకంగా అయిందండి. ఇద్దరికి చతుర్భుజాలు, వెనకాల ఆదిశేషులు ఉన్నాయి. కానీ స్వామికి ఈ ముక్తాత్మకు తేడా ఏంటిది అంటే స్వామికి చుట్టుపక్కల ముగ్గురు దేవేర్లు ఉన్నారు. తర్వాత స్వామికి శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కౌస్తుభాలు ఉన్నాయి. కానీ మిగిలిన ముక్తాత్మలకు ఏ జీవాత్మకు కూడా కౌస్తుభము ఈ శ్రీవత్సము అనేటువంటివి ఉండవు. ఆ శ్రీవత్సం కౌస్తుభం అంటే ఏందండి? అదొక అలంకారం. మనం తిరువేంగడముడయన్ మనం శ్రీ వెంకటేశ్వర స్వామికి కౌస్తుభాన్ని ధరిస్తున్నామంటే కౌస్తుభం అంటే ఈ యొక్క స్వామివారి యొక్క అమ్మవారు అంతఃపురంగా ఉంది కదా, మన దాని కింద జీవాత్మలు అమ్మవారిని ఆశ్రయించినయా అన్నట్టు కౌస్తుభాలు అమ్మవారి కింద స్వామివారి యొక్క వక్షస్థలం కౌస్తుభం ఉంటుంది. అంటే అవి జీవాత్మకు స్వరూపాలు. ఆ కౌస్తుభం లాంటి జీవాత్మలు ముందుగా అమ్మవారిని ఆశ్రయిస్తే ఈ అమ్మవారిని స్వామి తన హృదయంలో పెట్టుకున్నాడు కదా అని చెప్పి స్వామి ఉలగముండమ పెరువాయ అని చెప్పి ఈ పాసురంలో నమ్మాల్వార్లు మనకు స్వామివారి యొక్క వర్ణన చెప్పారు. దాని తర్వాత వక్షస్థలం అయిపోయిన తర్వాత యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవీతం చాలా తెల్లగా ఉందట అండి. ఎంత తెల్లటి యజ్ఞోపవీతం అంటే స్వామి ఏమో సాక్షాత్తు నల్లని మేఘం అయితే మధ్యలో మెరుపు తీగలాగా ఉన్నటువంటి తెల్లటి యజ్ఞోపవీతం. అది స్వామి యొక్క వక్షస్థల సౌందర్య ప్రవాహాన్ని అంటే స్వామి వక్షస్థలం యొక్క సౌందర్యం అనేటువంటి దాంట్లో నుంచి ఆ ప్రవాహము ఎక్కడ దాటిపోతుందో అని అడ్డుకట్ట వేసి ఆనకట్ట వేసినట్టుగా ఆ వక్షస్థలానికి అడ్డుకట్టగా ఉన్నటువంటి యజ్ఞోపవీతం. దాని తర్వాత స్వామి యొక్క ఉదరబంధం అంటే నడుముకు ఉదరబంధం లాగా ఉందట. అది ఎలా ఉందట అంటే నిత్యముక్తుల హృదయంలో సౌందర్యాన్ని పెంచేటువంటి ఆభరణం అట. దాని తర్వాత స్వామివారి యొక్క నాభి సౌందర్య సాగరం
అంటే ఒక సముద్రం, ఆ సముద్రం పేరు ఏంటండి? సౌందర్యం అనేటువంటి సాగరంలో సుడులు ఏర్పడితే ఎలాగో ఉంటాయో అటువంటి సుడులు తిరిగినటువంటి నాభి కలిగినటువంటి వాడు. మనం చూస్తే మనం కళ్ళు అక్కడి నుంచి తిప్పుకోలేమట అండి. ఎవరైతే హిప్నోటైజ్ చేసే వాళ్ళు ఈ రకంగా చక్రాలు తిప్పుకుంటూ పోతారు కదా మన కళ్ళను, ఆ రకంగా సుడులు తిరిగినటువంటి నాభి, ఆ నాభి నుంచి ఆ పద్మనాభుడు ఉద్భవించుండేది, కమలం నుంచి పద్మనాభుడు ఉద్భవించుండేది అని చెప్పి మన పూర్వాచార్యులు ఆ నాభి యొక్క వర్ణన వర్ణించారు. దాని తర్వాత పీతాంబరం అంటే సంధ్యారాగం చేత రంజితమై, అంటే కలర్ వేయబడినటువంటి నడుము చుట్టూ, ఆ నడుము చుట్టూ మంచి సంధ్యారాగం అంటే అరుణోదయం, ఎర్రని సూర్యుడు ఏమన్నా నడుము చుట్టూ కలర్ వేసిందా అనేటువంటి పీతాంబరాన్ని స్వామి నడుము చుట్టూ కట్టుకొని ఉన్నాడట. స్వామివారి యొక్క తొడలు అరటి స్తంభాలలాగా ఉన్నాయట. తర్వాత పిక్కలు అంటే తొడలు బలిష్టంగా ఉండి రాను రాను కాళ్ళు పిక్కలు సన్నబడుకుంటూ వస్తాయి. ఎవరికైనా తామర కాడల వంటి పిక్కలు ఉన్నాయి. మరి స్వామివారి యొక్క పాదాలు శంకరథాంగ కల్పక ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం, శంఖ చక్ర కల్పకాది చిహ్నములు విరాట్టులు కూడా ముట్టుకుంటే కందిపోయేటువంటి పాదాలు. మనం ఇంతకుముందుకే అందుకున్నాం స్వామివారి యొక్క పాదాలు ఎంత సుకుమారమైనటువంటి అంటే అమ్మవార్లే అంత సుకుమారమైనటువంటి వారు. అటువంటి సుకుమారమైనటువంటి అమ్మవార్లు ముట్టుకుంటేనే కందిపోయేటువంటి పాదములు కలిగినటువంటి స్వామి పాపం మన కోసము లీలా విభూతులు రామావతారమని కృష్ణావతారమని ఎత్తి చెప్పులు లేకుండా చెట్టనక పుట్టనక మన కోసం జీవాత్మ కోసం పరితపించి ఆయన పాదాలను ఎంత కష్టపెట్టుకున్నాడో అని చెప్పి ఆచార్యులు, మన పూర్వాచార్యులు అందరూ వాళ్ళ పాత్రాల్లో స్వామివారి యొక్క పాదుకలను కీర్తి పాడుకుంటూ ఏడుస్తున్నారట. అయ్యో అంత కందిపోయేటువంటి పాదాలు ఇప్పుడు మనమే ఉన్నామండి. ఒక 4 సంవత్సరాల 5 సంవత్సరాల పిల్లగాడు మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో ఎండకు పోతే వాడి ముఖం కందిపోతే ఎంత బాధపడతాం మనం. అయ్యో ఇంత కందిపోయినాయో, ఎంత ఎండలో నువ్వు ఎందుకు బయటికి పోయినావు నాయన, ఎందుకు ఆడుకున్నావు అని మనం కోపడతాం కదా. ఆ రకంగా ఆల్వార్లు కూడా అయ్యో నీకు ఎంత సుకుమారమైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడివి, ఇంత కఠినమైనటువంటి నేలపైన నువ్వు నడిచినవే అని చెప్పి వాళ్ళు ఏడుస్తారట ఆ పాదాలను తడుచుకొని. అటువంటి పాదాలు, ఆ పాదాలకు వేళ్ళట ఒక సాగరానికి కెరటాలు ఎలా వస్తాయో ఆ రకంగా కెరటాలలాగా వేళ్ళు ఉన్నాయట. వాటికి ఉన్న గోర్లండి, మనమేమో ఇప్పుడు గోర్లకు ఏదో గోర్ల పెయింట్ వేసుకోవాలి, కానీ ఆయనకు న్యాచురల్ గోర్ల నెయిల్ పెయింట్ ఎలా రకంగా అర్ధచంద్రాకారంలాగా ఉన్నటువంటి గోర్లట. ఆ గోర్లు చంద్రుడిలాగా తెల్లగా ఉన్నాయట. మొత్తం మీద ఇక్కడి స్వామివారి యొక్క కిరీటం నుంచి మొదలు పెడితే పాదుకల దాకా స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనం చూసిన వజ్రంలో ఆ దివ్య మంగళ విగ్రహం చూస్తేనట అండి, వజ్రం కూడా ఆ వెలుతురు ముందట కరిగిపోతుందట అండి. అంతటి కఠినమైనటువంటి వజ్రము కూడా స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తే కరుగుతుందే, మరి మనలాంటి మనసులు కరగాలి కదా అని చెప్పి ఆచార్యులు మీరందరూ అందుకనే తిరువేంగడంలో కానీ శ్రీరంగంలో ఉన్నటువంటిది కానీ లేదు, మన ఇంట్లో ఉన్నటువంటి పెరమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తేనే అంతటి వజ్రమే కరిగిపోయింది కదా, మీ మనసులు కూడా ఆర్ధమయమైపోవు కాక అని చెప్పి ఆల్వార్లు పాడుకుంటున్నారు. అది ఎలా అంటే చూచినంతనే తాపాలు నశిస్తాయట అండి. చల్లనైన నల్లనైన నిత్య సూర్యులను ఆకర్షించేటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుమేని, ఆయన ఎప్పుడు నల్లగానే ఉంటాడండి. భక్తులను చూస్తే అది జీవనౌషధం. వేదాంత వాక్యాలకు అది సర్వస్వం అండి. స్వామివారి యొక్క విగ్రహాన్ని చెప్పాలంటే దివ్యమంగళ విగ్రహాలకు వేదాలు వేదాంగాలైనటువంటి ఉపనిషత్తులకు కూడా
సరిపోవట అండి. ఆయన అందాన్ని ఇక చెప్పారు కదండి, మా దగ్గర ఇంతకు మించిన ఎగ్జాంపుల్ లేదు నాయన, నీ యొక్క దివ్య మంగళ విగ్రహం సౌందర్యం ముందు వజ్రం పెట్టినా వటిగానే కరిగిపోతుంది అని చెప్పింది. ఇంతకు మించిన ఇంకా ఎగ్జాంపుల్ లేదట. శ్రీ వైకుంఠమును ఒక్క రీతిగా ప్రకాశింపజేయనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి ముక్తాత్మ సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమః అని సాష్టాంగం పెట్టి పైన పడడం. వీడు చూసి ఇప్పటి వరకు వాడికి చూస్తే ఆనందం, దీన్ని చూస్తే ఆనందం, దాన్ని చూస్తే దీనికి మించినటువంటి ఆనందం, అసలు ఒకదాన్ని చూస్తే ఇంకొక దాన్ని, అరే ఈ సినిమా కన్నా ఇంకో సినిమా బాగుంది, అరే దీంట్లో ఇలా చేశాడు, దీంట్లో ఇంతకన్నా ఇంకా బాగా చేశాడు, అసలు ఏం పని వర్ణించాలి, ఒకదాన్ని చూస్తే ఇంకొకటి తలదన్ని పోతుంది కదా. అట్లాంటి వైకుంఠంలో తిరుమామణి మంటపంలో స్వామి యొక్క సింహాసనం అందమా? స్వామి సింహాసనం మీద కూర్చుంటే స్వామివారి యొక్క ఎడమకాలు కిందికి వేసి కుడికాల్ని మలిచిపెట్టి చూసిన తర్వాత ఆయన కనబడతలేదు. దివ్యమంగళ విగ్రహం అంత ఎత్తు చూస్తే ఆయన కిరీటమా ఎన్నో కోటి సూర్య సమప్రభ, ఆయన వదనమా, ఆయన యొక్క కురుల, ఆయన యొక్క వెంట్రుకలం తలపైన ఫోర్ హెడ్ పైన పడేటువంటి కుంతలాలు, ముందర పడేటువంటి వెంట్రుకల, ఆయన యొక్క మణికుండలాల, ఆయన యొక్క కరుణాసాగరమైనటువంటి రెండు కళ్ళ, ఆ రెండు కళ్ళ మధ్యనటువంటి ఒక రామసేతు లాంటి ఒక బ్రిడ్జ్, ఒక సంపెంగ లాంటి ఒక ముక్క, దేని అందమండి, ఏ అందాన్ని చూసి నేను మురిసిపోవాలని చెప్పి ఈ జీవాత్మ తల్లడిల్లిపోతున్నాడు. వాడు కింద పడి మీద పడి పైకి లేచి ఏ రకంగా అయితే సుందరకాండలో మనకు హనుమంతుడు కూడా ఒకసారి అశోక వనంలోకి ఇంకా పోలేదు, లంకలోకి వెళ్ళి సీతమ్మ వారిని వెతుకుతున్నాడు. రావణాసురుని యొక్క అంతఃపురంలోకి వెళ్ళి మండోదరిని చూసి సీత అని అనుకొని ఆయన వెయ్యరాని కోతి వేషాలు వేసిండు. ఆయన కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు, ఆయన తోకను ఆయన్నే ముద్దు పెట్టుకుంటున్నాడు, అన్ని కోతి వేషాలు వేసిండు, ఈమెనే సీత కావచ్చు అనుకొని. అంటే అటువంటి కోతి వేషాలు ఇక్కడ మన జీవాత్మ ఈ సౌందర్యాన్ని చూసి తట్టుకోలేక అంత ఆనందంతో మునిగిపోతున్నాడు. ఇంకా అంతేకాదండి, కొందరు పూర్వాచార్యులు చెప్పారు, ఈ ఎప్పుడైతే సుందరకాండలో చెప్పారు, ఎప్పుడైతే హనుమంతుడు లంకను నేను చూశాను, లంకా నగరంలోని సీతా అమ్మవారిని చూశాను అని చెప్పిన తర్వాత ఈ కపికిషోరులందరూ మళ్ళీ ఉత్తర దిక్కు ప్రయాణమయ్యి పోకుంటే మార్గ మధ్యంలో దధిముఖిని మధువనాన్ని ధ్వంసం చేస్తారు కదా. బాగా మధువు తాగి, అంటే మధును తాగి గాయంతికే చిత్ ప్రణమంతికే చిత్ నృత్యంతికే చిత్ ప్రహసంతికే చిత్ పతతంతికే చిత్ విచరంతికే చిత్ ప్లవంతికే చిత్ ప్రళయం చకే చిత్ ప్రళపంచకే చిత్. వాళ్ళు ఆనందంలో ఆ మధువును, ఆ తేనెను తాగి ఒకడేమో పాటలు పాడుతున్నాడు, అప్పటి వానికి పాటలు పాడటమే రాదు, ఒకడేమో పాటలు పాడుతున్నాడు, ఒకడేమో ప్రణమంతి శ్లోకాలు చదువుతున్నాడు, ఒకడేమో నాట్యం చేస్తున్నాడు, ఒకడేమో నవ్వుకుంటున్నాడు, వానిలోనే వాడు నవ్వుకుంటున్నాడు సంతోషంతో, ఒకడేమో కింద పడుతున్నాడు, మీదికి లేస్తున్నాడు, దునుకుతున్నాడు, ఒకడేమో విచరంతికే అటు ఇటు పిచ్చెత్తినట్టు తిరుగుతున్నాడు, ఒకడేమో తేలుతున్నాడు గాల్లో, ఆ చెట్టు నుంచి ఇంకొక చెట్టు ఎగురుతున్నాడు, ఇంకొకటేమో ప్రళపంచకేచిత్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే వాడికి సంతోషంతో. అదే రకంగా శ్రీమన్నారాయణుని యొక్క తిరుమామణి మంటపంలోని శ్రీమన్నారాయణుని లక్ష్మీ భూనీలా పిరాటులతో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు చూసినటువంటి ఆనందంలో ఈ జీవాత్మ వానికి పాటలు వస్తున్నాయి, ఈ ఆటలు వస్తున్నాయి, నవ్వుతున్నాడు, కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు, లేస్తున్నాడు. ఆహా, అతని యొక్క ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఆనందానికి ఆశ్చర్యం లేదట. ఆ రకంగా సింహాసనం దగ్గరికి వేయండు. ఆహా, నా జన్మ ధన్యమని చెప్పి మనము 2వ ప్రకరణంలోనే చూసాం.
నిత్యసూరులందరూ కూడా వాళ్ళందరూ ఈ దశను అనుభవించి ఒక్కొక్కళ్ళు సామవేద గానం, ఒకడు నమః నమః అని, ఒకడు నారాయణాయని పాడుకుంటూ ఆ పాడడంలో కూడా ఆ తేలిపోయి వాడు కొట్టుకొని ఆ ప్రవాహంలో. ఆ రకంగా కొట్టుకొని పోయినటువంటి జీవాత్మ మెల్లగా తేరుకొని స్వామివారి యొక్క సింహాసనం దగ్గరికి పోయి అప్పుడు సర్వేశ్వరుడు పోగానే ఇది ఎంత జీవాత్మ యొక్క వర్ణన. అప్పుడు శ్రీమన్నారాయణుడు కూడా ఈయనకు కూడా ఎంత ఆతృత అండి, వీడిని తొందరగా వీనికి నా యొక్క కైంకర్యాల్లో వీడిని తొందరగా వీనికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వీడిని కైంకర్యాల్లో వాడుకోవాలి, వీనికి ఒక పోస్ట్ ఇవ్వాలని చెప్పి ఆయనకు కూడా ఆతృత. ఎలా అంటే సముద్రమట అండి, చంద్రుడు ఏ రకంగా పెరుక్కుంటూ పోతే పౌర్ణమి రోజట సముద్రం చంద్రుడిని చూసి ఉప్పొంగుతుందట. అమావాస్య పౌర్ణములలో చంద్రుడిని చూసి సముద్రం బాగా ఉప్పొంగుతుంది, కెరటాలు వస్తాయి. ఆ రకంగా పరమాత్మ జీవాత్మను చూడంగానే ఆయన లోపల కరుణ సాగరమట ఉప్పొంగుతుందట, చంద్రుడిని చూసి ఉప్పొంగినట్టు. ఈ ముక్తుల్ని చూసి చాలా పొంగిపోతున్నాను. ఇప్పుడు జీవాత్మ మానే నోకి మడవాలై మార్పిల్ కొండాయి మాధవా కూనే శిదయ పుండై విల్ నిరత్తెల్ తెరితాయ్ గోవిందా வானார்ஷோதிமணிவண்ண மதுசூதா நீ அருளாய் உன் தேனே மலரும் திருப்பாதம் షేరుమార్ వినయేనే. ఇది తిరువాయుముడి 1వ పత్తి 5వ పాశ్రం 5వ శ్లోకం అండి. మానే నోకి మడవాలై అంటే జింక చూపులు మించి చూపులు గల లక్ష్మీదేవి అంటే అమ్మవారిని ముందుగా వర్ణిస్తున్నాడు దీంట్లో. జీవాత్మ ఎలా అయితే ఈ ముందుగా అమ్మవారిని చూశాడు కదా, అదే వర్ణన మళ్ళీ చేస్తున్నాడు. అమ్మవారి చూపులట జింక చూపులు. జింక చూపులు ఎట్లా ఉంటాయండి, ఎప్పుడు ఎట్నుంచి ఆపద వస్తుందో అని చెప్పి జింక చూపులు ఒకసారి ఇటు దిక్కు ఒకసారి అటు దిక్కు ఎట్నుంచి ఆపద వస్తుందో అని చెప్పి 360 డిగ్రీస్ దాని చూపులను తిప్పుకుంటూ ఉంటుందట. అదే రకంగా అమ్మవారు కూడా ఎంత బిజీ అంటే ఆమెకు 2 పనులండి. మన ఇంట్లో తల్లిలాగా పరమాత్మకు ఏం సేవ చేయాలో అని చెప్పి ఆయన వైపు కొంచెం 180 డిగ్రీలు, మళ్ళీ పిల్లల యొక్క అవసరాలని తీర్చాలి, తండ్రి కోపం రావద్దు, ఇటువైపు 180 డిగ్రీలు. ఆ రకంగా జింక చూపులలాగా అటు ఇటు అన్ని దిక్కులు చూసుకుంటూ జింక కంటే వేగంగా చూపులు తిప్పుతూ అనుపాయిని నిత్య అనుపాయిని అనేటువంటిది అమ్మవారిని మానేనోకి మడవాలై మార్బిల్ కొండాయ్ అటువంటి అమ్మవారిని వక్షస్థలంలో ధరించడం చేత మాధవుడ అయినటువంటి వాడ శ్రీమన్నారాయణుడికి మాధవ అని పేరు ఎలా వచ్చిందంటే మా అంటే అమ్మవారు, ధవుడ అమ్మవారిని వక్షస్థలంలో నిలుపుకున్నందువల్ల నిన్ను ఆరాధిస్తున్నాం కానీ లేకుంటే నువ్వు ఎందుకయ్యా నారాయణ, నువ్వు అవసరం లేదు, శ్రీమన్నారాయణ. కాబట్టి ఇక్కడ జీవాత్మ అమ్మవారిని వక్షస్థలంలో ధరించినటువంటి మాధవ అని చెప్పి జీవాత్మ పరమాత్మను చూడగానే పాడుతుందట. దాని తర్వాత కూనే శిదయ అంటే కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ వ్రేపల్ల నుంచి కంసుని మధురా నగరానికి వచ్చి కంసుని కలవక ముందే ఒక ఆమెను కలిశాడండి, కుబ్జ. పాపం ఆమె కట మనసు చాలా పరిపూర్ణమైనటువంటిదండి, ఆమె యొక్క ప్రేమలో కొంచెం కూడా కల్తీ లేదట. అటువంటి మంచి మనసు కలిగినటువంటి కుబ్జ అంటే శరీరం మాత్రమే ఆమెకు వైకల్యం. చూశాడు కృష్ణ పరమాత్మ, చూడగానే ఆయనకి ఏంటండి దుష్టజన రక్షణ శిష్టజన రక్షణ కదా. పోగానే మధురకు పోగానే ఈమె కనపడగానే ఆ కుబ్జ ఎక్కడైతే కృష్ణ పరమాత్మ ఎదురు వస్తున్నాడని ఇంతకుముందుకు కృష్ణ పరమాత్మ గురించి విన్నదామె. ఇటువంటి అందమైనటువంటి కృష్ణ పరమాత్మకు ముందు నేను అగుపడితే ఎట్లా అని ఆమె దూరం పోతుంటే కృష్ణుడు అది గమనించి పోయి ఆమెకి ఏమీ కష్టం కలగకుండానే ఆమె మీద చెయ్యి వేసి
ఆమె యొక్క శరీరాన్ని మార్చి కుబ్జను కాస్త సుబ్జగా మంచి అందమైనటువంటి యువతిగా మార్చాడటండి. కుబ్జ యొక్క గూనిని మాత్రమే సరిచేసి, అంటే ఆమె మనసు మంచిదే కదా, ఉండయే వెళ్ళిరాత్రి అది కూడా సునాయాసంగా ఇట్లా ముట్టుకుంటే అది వెంటనే గూనిపోయిందట. సరి చేసిన వాడా ఓ గోవిందా అంటే ముందు అమ్మతో కూడినటువంటి మాధవ, వక్షస్థలమున అమ్మను నిలుపుకున్నటువంటి మాధవ, తర్వాత మరి శ్రీమన్నారాయణుడు అయిన తర్వాత ఈయన గొప్పతనాన్ని కూడా చెప్పాలి కాబట్టి గోవింద కూనిని సునాయాసంగా ఒక నిమిషంలో సరి చేసినటువంటి గోవింద. వాన్ ఆర్షోది నిత్య విభూతిని నీ కాంతితో వెలిగించిన వాడ. అయ్యా ఇక్కడ మన లీలా విభూతి అంటే ఈ ప్రకృతి మండలంలో మనమేమో కరెంటు ఇంటికి పెట్టుకొని మీటర్ పెట్టుకొని మనం లైట్లు వేసుకోవాలి, కానీ అక్కడ నిత్య విభూతిలో కరెంటు లేదు, మీటర్ లేదు, లైట్లు లేవు, వాటిని బంద్ చేయవలసిన అవసరం లేదు, కరెంటు బిల్లు లేదు. అక్కడ ఏంటండి పరమాత్మ యొక్క శరీరం నుంచి వచ్చే కాంతే వారికి అక్కడ వెలుతురు, ఇక వాళ్ళకి వేరే వెలుతురే అవసరం లేదు. ఆ రకంగా వాన్ ఆర్షోది మణివన్నా మరి ఇంత వెలుతురునిచ్చేటువంటి వాడు నువ్వేమైనా తెల్లగా ఉంటావా అంటే నీలవర్ణ కాంతి కలిగినటువంటి నల్లని మేఘశ్యాముడా అని చెప్పి స్వామిని మధుసూద అంటే మధుసూదన, ముందటేమో మాధవ, తర్వాత గోవింద, మధుసూద అని చెప్పి ఈ జీవాత్మ స్వామి యొక్క సింహాసనాన్ని ముందట నుంచొని పరమాత్మను స్తుతిస్తున్నాడు. నీ అంటే నీవు అంటే పరమాత్మ అరుళాయ్ నీ యొక్క కృపను నా మీద ప్రసరించి నీ యొక్క కృపను తేనె మలరం తిరుపాదం తేనె ధారాళంగా కలిగినటువంటి పద్మాలు, వాటిని చూస్తే బాగా తేనె ఊరుతుంటే వెంటనే తుమ్మెదలు పై వాళ్తాయి కదా, ఆ రకంగా తేనెలూరేటువంటి పద్మాల మీద తుమ్మెదలు వాలినట్టు నీ పాదాలు అలానే ఉన్నాయా. నేను వెంటనే వచ్చి తిరుపాదం తేనె మలరం తిరుపాదం నీ పాదాన్ని నేను ఆశ్రయించాలయ్యా. చేరుమారు నీ పాదాలను ఆశ్రయించినట్లు వినయి ఈ పాపే అయినటువంటి నన్ను కృప చేయి తండ్రి శ్రీమన్నారాయణ అని పురుషకారం చేయు లక్ష్మీ పిరాటితో సహా శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తున్నాడు. అంటే ఈ మూడవ ప్రకరణం మొదలు కాగానే స్వామివారి యొక్క కేశం నుంచి పాద పర్యంతం స్వామివారి యొక్క సౌందర్యాన్ని చూసిన తర్వాత అప్పుడు ఈ జీవాత్మ ఓ మాధవ, ఓ గోవింద, ఓ మధుసూదన నీ యొక్క పాదాల నుంచి నా కన్నులు ఒకసారి కూడా ఒక క్షణమైనా తిప్పుకోకుండా ఉండాలంటే నీ పాదాల దగ్గర ఎప్పుడు అమృతం కురిసేటట్టు ఆ అమృతమైనటువంటి పాదాలను నేను ఎప్పుడు నా శిరస్సును నీ పాదాల వద్ద ఉంచేటట్టు చేయమని చెప్పి శ్రీమన్నారాయణుని, నారాయణుణ్ణి కాదు ధవుడు మాధవుడు శ్రీమన్నారాయణుణ్ణి ఈ జీవాత్మ ఇక స్తుతించడం ప్రారంభించింది. జీవాత్మ ముందుగా స్వామివారి యొక్క ఎడమ కాలుని పట్టుకొని మెల్లమెల్లగా పైకి ఎక్కుతున్నాడు. ఎందుకంటే జీవాత్మ స్వరూపం ఆయన ముందు చాలా చిన్నది. మెల్లగా పాదం ఎక్కి ఎడమ పాదాన్ని పెట్టుకొని పైకి ఎక్కి అప్పటికి పరమాత్మ అతిశయంతో చూస్తాడు. పరమాత్మ అంటే ఆశ్చర్యంతో, ఎందుకంటే ఆశ్చర్యము వీడు నా సంతానమే, ఎప్పుడో వీని కర్మ కాలి పడిపోయిండు, కింది లోకాలకు పడిపోయి లాస్ట్ బెంచ్లో కూర్చొని వాడికి జ్ఞానము, కర్మము, భక్తి, ప్రపత్తి, చివరిగా ఆచార్య సమస్త్రమైనటువంటి జ్ఞానము కలిగి 5 రకాలైనటువంటి జ్ఞానాలు కలిగి మధ్య బెంచ్లోకి వచ్చి క్రమంగా ఫస్ట్ బెంచ్లోకి వచ్చి నన్ను చేరిండు కదా, పాపం వీడు ఎంత కష్టపడ్డాడు అని చెప్పి అతిశయం ఆశ్చర్యంతో ఎడమకాలు పట్టుకొని మీదకి వస్తుంటే వచ్చి వాణ్ణి తీసుకొని ముద్దాడి తన కుడి మీద కూర్చోబెట్టుకుంటాడు. దాన్ని ఎంత అందంగా చెప్పిండట అంటే శ్రీ భరతాడ్వానయం అక్రూరనయం అనహిత పోలే
జనయిత్ ప్రీత్యతిశయిత్తాలే. అంటే అంకే భరతమారూప్య అన్నట్లు. అయితే శ్రీరామచంద్ర స్వామి వారు పట్టాభిషేకం అని అనుకున్నాడు కానీ తెల్లారే కైకమ్మ చెప్తే దశరథుడి ద్వారా అరణ్యానికి వెళ్ళిపోయిండు. అది తెలుసుకున్నటువంటి భరతుడు మళ్ళీ చిత్రకూటానికి వచ్చి అన్నగారు భరద్వాజ ఆశ్రమానికి వచ్చి మీరు రాజ్యం చేయవలసిందే కానీ నేను రానని చెప్పి భరతుడు వచ్చి రాముడితో పేచీ పెట్టుకోవడానికి వస్తే రామచంద్ర స్వామి భరతుణ్ణి ప్రేమగా తన తలను నిమిరి అంకే భరతమారోప్య ఆయన భరతుణ్ణి పుత్రవాత్సల్యం ఎందుకంటే తండ్రి మరణించిండండి తెలుసు. తండ్రి మరణించన్న విషయం భరతుడు రాగానే చెప్పిండు. ఎప్పుడైతే జ్యేష్ఠ సోదరుడు తండ్రి మరణించిండో అతడు తండ్రితోని సమానమయ్యి తన యొక్క సోదరుడు ఎటువంటి దోషాలు చేసినా తండ్రి వల్ల క్షమించి తన యొక్క సౌహార్ద్రాన్ని చాటి వాత్సల్యాన్ని పంచాలి అని చెప్పి మనకు రామచంద్ర స్వామి చెప్పిండు. ఆ రకంగా వాత్సల్యంతో తండ్రిని పిల్లవాడు కదా అని చెప్పి అంకే భరతమారోప్య పరమాత్మ కూడా అయ్యో నా పిల్లవాడు నా నుంచి దూరమయ్యాడే అని చెప్పి ప్రేమతోని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడట. కూర్చోబెట్టుకొని ఎలా కౌగలించుకున్నాడట అంటే కంసుడు కృష్ణుణ్ణి మధురకు రప్పించుకోవడం కోసమని అక్రూరుడు అనేటువంటి తన మంత్రిని పంపిస్తాడు. పంపించి పోయి కృష్ణుడిని తీసుకురావయ్యా, నువ్వు తీసుకొస్తే వాడిని ఇక్కడ చంపేసి నా యొక్క భయాన్ని నన్ను మేనల్లుడు చంపుతాడు అనేటువంటి భయాన్ని తీసేసుకోవచ్చు అంటే అప్పుడు అక్రూరుడు ఇష్టం లేదు, రావణాసురుడు అంటే ఇష్టం లేదు, ధర్మాత్ముడు. ఆహా ఈ నీచుడి వల్లనైనా నేను శ్రీకృష్ణ పరమాత్మను చూస్తున్నా అని చెప్పి ఆనందంతో బయలుదేరితే అది గమనించిన కృష్ణుడు ఒక కౌగిలి ఇచ్చాడండి. అంతకు మించి పెద్ద బహుమతి లేదట అండి. అటువంటి కౌగిలి అక్రూరుణ్ణి ఎలా రకంగా కౌగిలించుకున్నాడో అదే కాదండి. రామచంద్ర స్వామి పట్టాభిషేకం అయిపోయిందండి. అయిన తర్వాత అందరికీ మన విభూషణుడికేమో తన పెరవాళ్ళైనటువంటి శ్రీరంగనాథ స్వామిని ఇచ్చేస్తాడు, ఇంద్రునికి ఇస్తాడు, ఇంకెవరెవరు మన సుగ్రీవునికి ఇస్తాడు, ఎవరెవరికో బహుమతులు ఇస్తాడు. లాస్ట్కు హనుమంతుని దగ్గరికి వచ్చేసరికి నీకేం బహుమతి ఇయ్యనయ్యా, ఏం బహుమతి ఇస్తే మాత్రము నీకు అది తక్కువనే కదా, సీతమ్మ వారిని వెతికి తీసుకోవచ్చు. నా తమ్ముడు శవంలాగా పడి ఉంటే సంజీవని పర్వతం ఎక్కడ దక్షిణ దేశం లంక, ఎక్కడ హిమాలయాలు, నువ్వు పోయి మా ఇద్దరికి ప్రాణాన్ని దానం చేసి సంజీవనిని తీసుకొని వచ్చినావు కదా, అంతటి మాకు ఉపకారం చేసినటువంటి వానికి నేను ఏమిస్తే మాత్రం నీకు సరిపోతుంది కాబట్టి నన్నే నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి కౌగలించుకుంటాడట. ఇంతకు మించింది నన్నే సర్వస్వం నేను నీకు అప్పగించుకుంటున్నా. అందుకనే మనం ఈ కలియుగంలో హనుమంతుడిని పట్టుకుంటే పరమాత్మ ఆటోమేటిక్గా దొరుకుతాడండి. మనం పైరవి చేయాల్సింది ఏం లేదు. హనుమంతుని పట్టుకుంటే శ్రీరామచంద్ర స్వామి ఆటోమేటిక్గా దారికి వస్తాడు. ఆ రకంగా శ్రీరామచంద్ర స్వామి వారు తన యొక్క కౌగిలితో సర్వస్వాన్ని హనుమంతునికి దారబోసి ఇంతకు మించి నాకు ఇచ్చే దగ్గర నాకంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదని చెప్పినట్టు కౌగిలి పరమాత్మ ఈ జీవాత్మను అంకే భరతమారోప్య భరతుణ్ణి కూర్చోబెట్టుకొని అక్రూరుణ్ణి కౌగలించుకున్నట్టు హనుమంతుణ్ణి కౌగలించుకున్నాడటండి జీవాత్మ. అప్పుడు జీవాత్మ పరమాత్మ సంభాషణ మొదలవుతుంది. ఇది 4వ ప్రకరణం. మనకు ఇంతటితోని మనం ఈ 3వ ప్రకరణాన్ని ఆపి రేపటితోని 4వ ప్రకరణాన్ని ప్రారంభిద్దాం. ఈలోపు మనకి ఇంకొంత భగవద్ విషయం. ఈ జీవాత్మ పరమాత్మను చేరి చాలా ఆనందాన్ని అనుభవించి మాధవ కేశవ అని చెప్పి ఎన్నో రకాలుగా స్తుతించిన తర్వాత పరమాత్మ యొక్క పైకి ఈ జీవాత్మ చేరినప్పటి నుంచి రేపటి నుంచి కుశల ప్రశ్నలు అది చూద్దాం. ఈలోపు
మనకి ఇప్పటి వరకు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ అంటే శతమానం భవతి 100 సంవత్సరాలు శతమానం, శతమానం భవతి శతాయు 100 సంవత్సరాలు, శతమానం శతాయు, శతేంద్రియ అంటే శత అంటే 100. ఎంతసేపు